ఎట్టకేలకు దావొస్తూ రొడ్సగొట్టుకొని వచ్చేసిండు కదా మన సీఎం సారు. మళ్ళా ఏమేం పెట్టుబడులు పట్టుకొచ్చిండు? తెలంగాణ హాలత్తు ఇప్పటి సంధి ఎట్లుండబోతుంది అని కండ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తురుగా పబ్లిక్ అంతా. మరిగ గా ముచ్చట్లేందో ఆర్చుకుందాం పాండ్రి. బస్తీ మే సవాల్ ఇప్పటి సంది తెలంగాణ ఆలతే మారబోతుంది. అందరికీ మంచి రోజులు వచ్చేసినాయి. ఏం పికర్ చేయకురి. ఏది కావాలనంటే అది మీ కాళ్ళ కాడనే ఉంటది. ఇదంతా మేం చెప్తున్న ముచ్చట్లు కాదు. కాంగ్రెస్ ఫ్యాన్స్ అంతా సీఎం సార్ దావోస్ పోయి తిరిగొచ్చుడే ఆల్చం. ఇట్లా హామీల మీద హామీలు ఇస్తుర్రు. సీఎం రేవంత్ సారే దావోస్ పర్యటన నడిచింది కదా. ఇట్లా ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ అభిమానులంతా ఎదుర్కొర్రు. అసలే సారు 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తెచ్చిండని భూమి మీదనే కాలు నిలుస్తలేదు పాటోళ్లకు. కానీ పబ్లిక్ ఏమో ఈ ముచ్చట తెలిసి గుర్రు గరాన్ని గులుగబట్టిర్రు. పెట్టుబడులు తెస్తే మంచిదే కదా, ఎందుకు గుస్సా అవుతుర్రు అంటారా? ఏం లేదులా, ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు గంగల కలిసి ఆ కొద్దో గొప్ప ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇప్పుడు అవి కూడా ఆగం కథలే ఉన్నాయి. అర్హులైన దళితులను పేదోళ్ళని ఇడ్సబెట్టి ఇండ్లున్నోళ్ళకే ఇచ్చిర్రు. లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం 1000 కాదు కదా 100ల మందికి కూడా చక్కగా రాలే. ఇల్లల్కంగానే పండుగ కాదన్నట్టు ఏదో మీది మాటలకు ఇంత పెట్టుబడి అంత పెట్టుబడి అని చెప్పుడు కాదు. మొదలైతే ఇచ్చిన హామీలు చక్కగా నెరవేర్చుర్రి. అటెన్క అప్పుడు ఆలోచన చేద్దాం ఈ పెట్టుబడుల గురించి అని మాట్లాడుకుంటా గులుగుతుర్రు చెయ్యి పార్టీ అభిమానుల హంగామా అంతా చూస్తున్న పబ్లిక్. ఇవాళంతా ఫుల్ హంగామా ఉంది కదా సిటీలా. ఎందుకని గిట్లని మా వాళ్ళని అడిగితే ఇంకెందుకు పిల్ల, సీఎం సారు మస్తు పెట్టుబడులు తెచ్చిండు, ఆ మాత్రం ఖుషి లేకపోతే ఎట్లా అని అంటుర్రు. మళ్ళా పెట్టుబడుల ముచ్చటేందో ఆర్చుకుందాం పాండ్రి. 3 రంగుల జెండా వట్టి సింగమోలే గదిలినాడు ఒక్కడు కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న. ఇప్పుడు ఏడజూడు ఇదే పాట ఇదే హంగామా నడుస్తుంది హైదరాబాద్ లా. మళ్ళీ ఎందుకు అనుకుంటారు? సీఎం సారు దావోస్ టూర్ కు పోయి ఉత్త చేతులతో కాకుండా కొన్ని కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిండు కదా. ప్రపంచ ఆర్థిక వేదిక మీద పెట్టుబడులు సాధించుట్లా తెలంగాణ సత్తాను జాటి ఇట్లా తిరిగి హైదరాబాద్ వచ్చిన సీఎం ను చూసి ఉన్నోళ్ళంతా మురిచిపోవట్టిర్రు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అభిమానుల మురిపం అయితే చిన్నగా లేదు. సీఎం సార్ కూడా అన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చేసరికి ఫుల్ ఖుషీలున్నాడు. పెట్టుబడులు అయితే కోట్లలోనే రికార్డులు బద్దలు కొట్టేటట్టే ఉన్నాయి. మరిగా చూడాలే కథ ఎంత దాకా అక్కరకొస్తుందో ఎంతగానో అభివృద్ధి అవుతుందో అని కండ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తారంట పబ్లిక్.